రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా ఎవరైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోకపోతే త్వరగా వెళ్లైతే సబ్స్క్రైబ్ జేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ జేసుకోండి. మేమిచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ జరుగుతుంది. రైతు బంధు డబ్బులు మీ ఖాతాల్లో అయితే జమ అవుతున్నాయన్నమాట. ఈ రోజు నుంచి రైతు బంధు డబ్బులైతే ప్రతి ఒక్క రైతుల ఖాతాల్లో అయితే జమ అవ్వడం అయితే జరిగిందన్నమాట. అందరు రైతులు ఒకసారి మీ యొక్క ఖాతాలైతే చెక్ జేసుకోండి. 1-5 ఎకరాలు ఉన్న రైతులందరికైతే రైతు బంధు డబ్బులైతే ఖాతాల్లో జమ చేశారన్నమాట. అలానే మీకు చెక్ చేసుకున్న తర్వాత ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మీకు రైతు బంధు డబ్బులు వచ్చినాయా? లేవా? అని చెప్పేసి ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేయండనమాట ప్రతి ఒక్క రైతులైతే. ఓకే. ముందుగా మీరిక్కడ చూసుకున్నట్లయితే ఈరోజు ఈ జిల్లాల వారి అందరికైతే డబ్బులైతే పడుతున్నాయన్నమాట. ఈ రోజు నుంచి ఏ ఏ జిల్లాల వారికి పడుతున్నాయి? మీ జిల్లాలో ఎప్పుడు పడతాయి? వీటన్నిటి గురించి మనం స్పష్టంగా అయితే మాట్లాడుకుందాం ఈ వీడియోలో. ముందుగా మీరిక్కడ రైతులు ఇక్కడ చూసినట్లయితే ఖచ్చితంగా మీరు ఈ వీడియో కింద ఒక కామెంట్ చేయండి. మీకు ఇంతవరకు ఎటువంటి రైతు బంధు సాయం అందిందా? లేదా? అని చెప్పేసైతే. ఇక్కడ చూసుకోండి మీరొచ్చేసైతే కేంద్రం మంజూరు చేసిన 9,000 కోట్లలో వచ్చేసి 2,000 కోట్లయితే మనకైతే ఈ నెల 16లో వచ్చే అవకాశం అయితే ఉంది. నిధులు రాగానే చెల్లింపు ప్రారంభమవుతుంది. ఫిబ్రవరిలోగా పూర్తి చేయాలని అయితే ప్రభుత్వం అయితే ఏర్పాట్లయితే చేస్తుంది. మీరిక్కడ చూసుకున్నట్లయితే మొత్తం మనకి కేంద్రం నుంచి రావాల్సిన 9,000 కోట్లల్లో 2,000 కోట్లయితే మనకి 16వ తారీఖున నుంచి అయితే వస్తున్నాయన్నమాట. ఆ 16వ తారీఖు నుంచి తర్వాత మనకి ఎవరైతే రైతు బంధువులు అయితే రాని రైతులున్నారో అంటే 1-5 ఎకరాల వాళ్ళ రైతులున్నారో వీళ్ళందరికీ 16వ తారీఖు నుంచి మనకైతే రైతు బంధు డబ్బులు ఖాతాల్లో జమ చేస్తున్నట్టు ప్రభుత్వమే ఇక్కడ స్పష్టంగా అయితే చెప్పిందనమాట. ఫిబ్రవరిలోగా రైతు బంధు మొత్తం అయితే అందరికైతే ఖాతాల్లో జమ చేసేందుకైతే ప్రభుత్వం అయితే చూస్తుంది. ఫిబ్రవరి అయిపోయేలోగు మీ అందరి రైతుల ఖాతాల్లో డబ్బులైతే జమ అవుతాయి. ఆ తర్వాత రైతు రుణమాఫీ గురించి, రైతు భరోసా గురించి మనకి ప్రభుత్వం అయితే స్పష్టత అయితే ఇస్తుందనమాట ఆ 2 రోజుల్లో. మీరు అప్పటి వరకు అయితే వెయిట్ చేయండి. ఆ తర్వాత వెంటనే మనకి ఎప్పుడైతే రైతు బంధు డబ్బులకు సంబంధించి ఒక మంచి అప్డేట్ అయితే తెలుస్తుందో, వెంటనే అప్పుడు మీ అందరికి గూడా నేను వీడియో చేసి మీ అందరికైతే అందిస్తాను. ఓకే. మీ అందరికీ ఈ వీడియోలో స్పష్టంగా అయితే అర్థమైందనుకుంటున్నా. అర్థమైతే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కైతే షేర్ చేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ గైస్.